ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 9, 10, 11 తేదీల్లో వీరితో ఒక బంధం శాశ్వతంగా దూరం కాబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఒక బాగా నమ్మినటువంటి ఒక బంధం ఈ సమయంలో దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతటి బలమైన బంధంలో ఇంతకు చిన్న చిన్న అపార్థాలు ఎందుకు చోటు చేసుకున్నాయి, ఎందుకు ఈ బంధం అనేది దూరం కాబోతుంది, మీకు ఇవ్వబోతున్నటువంటి అసలు మీ బంధానికి ఇటువంటి నరదృష్టి తొలగబోతుంది, మీరు ఎందుకు ఈ సమయంలో అంత భద్ర శత్రువుగా మారి విడిపోయేంత డిసిషన్ మీరు తీసుకోనబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలు, ఆ బంధం ఎందుకు దూరం కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం, ఈ 3 రోజుల్లో మీకు ఎలాంటి బంధం దూరం కాబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబన్ను. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబన్ను. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూన్ 9, 10, 11 తేదీల్లో ఒక బంధం అనేది ఈ సమయంలో దూరం కాబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఎవరినైనా ప్రేమిస్తే లేదా ఒక బంధాన్ని నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా మీరు దారపోస్తూ ఉంటారు. అందరిపైన మీరు అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం పదంతలా మీకోసం చాలా చక్కగా అందరూ ఆప్యాయతతో పలకరించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఎదుటి వారికి కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించేటప్పటికీ వారిని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో అసమర్థత అంటే ఒక బాధ మీకు మనసులో ఎప్పుడు కూడా వెలితిగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా అంటే నేను ఇంత బాగా ఎదుటివారిని నమ్ముతున్నాను, వారిపై చాలా ప్రేమ పెంచుకుంటూ ఉంటారు, అభిమానాన్ని కూడా చూపిస్తాను, కానీ వారు మాత్రం నన్ను ఎందుకు అపార్థం చేసుకోవట్లేదు, నన్ను ఎందుకు నిజంగా ప్రేమించడం లేదు అన్న బాధ మాత్రం మిమ్మల్ని, మీ మనసును ఎప్పుడు కూడా తొలిచివేస్తూ ఉంటుంది. మీరు అందరినీ కూడా మీలాగే మంచివారు అని అనుకుంటూ ఉంటారు. గతంలో మీరు ఎన్నోసార్లు మీరు మోసపోయి ఉన్నారు. అందరినీ కూడా నా వాళ్ళే అని చెప్పి నమ్మి కూడా మోసపోయి ఉన్నారు. ఎవరినైనా కానీ చాలా
గుడ్డిగా నమ్మే స్వభావాన్ని కలిగి ఉంటారు. సరిగ్గా ఆ యొక్క నమ్మకమే ఇప్పుడు మీ పాలిట అయితే శాపంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు ఎవరినైతే ప్రాణం ఇచ్చారో, ఎవరికైతే ప్రాణం పెట్టారో వారే మీ ప్రాణాన్ని తీసేంత పని చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ బంధం ఈ రోజుతో దూరం కావడం అనేది లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు గమనిస్తూ ఉన్నప్పటికీ ఆ బంధం దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వెళ్తున్నారు. అయినా సర్దుబాటు అనేది చేసుకుంటూ వస్తున్నప్పటికీ ఈ సమయంలో ఈ రోజుల్లో ఆ బంధం అనేది మీ నుండి దూరం అవ్వడం ఖాయం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సమయంలో మీ ప్రేమను వారు అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక భావన మిమ్మల్ని అయితే నిరాశకు నెట్టివేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ విలువను మీరు తగ్గించుకుంటూ ప్రతి ఒక్క విషయంలో మీ గురించి తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఎవరికి మీ విషయాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా సంబంధించినటువంటి విషయాలు చెప్పకుండా మీ మనసులోనే చాలా దాచుకుంటూ ఉన్నారు. మీలోనే దాచుకొని నలిగిపోతూ ఉన్నారు. అంతా బాగుందిలే, అంతా సర్దుకుంటుంది, అంత నయంగా ఉందిలే, మేము బాగుంటాము అని చెప్పి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తి మాత్రం స్వార్థంతో, ద్వేషంతో, వారు ఎక్కువైపోవటంతో మీరు మౌనంగా ఉండే కొద్దీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు మౌనంగా ఉన్నప్పటికీ వారు మిమ్మల్ని ఎక్కువ చులకనగా చూడటం అనేది పెడుతున్నారు. అయితే ఈ 3 రోజుల్లో అయితే ఆ యొక్క బంధంలో అయితే ఒక పెద్ద ట్విస్ట్, ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఆ బంధం మీ నుండి ఎలా దూరం అవుతుంది అంటే ఇది మీరు ఊహించని ఒక పెద్ద ట్విస్టులా జరుగుతుంది. మీకు అత్యంత ఆప్త మిత్రులు ఎవరైనా కావచ్చు, మీకు బాగా తెలిసినటువంటి మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చు, మీ యొక్క స్నేహితురాలు కూడా కావచ్చు, ఇన్నాళ్ళుగా మీరు ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి ఈ సమయంలో అయితే మీకు ఒక నిజాన్ని అయితే బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక నిజం అనేది మీరు తెలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటున్నారని, లేదా వారు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని కొన్ని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలి అంటే ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీరు ఊహించని ఒక పెద్ద రహస్యం మీకు తెలిసే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి ద్వారా తెలిసేటువంటి విషయం వల్ల మీ మధ్య మాటల యుద్ధం అనేది అలా జరుగుతూ ఉంటుంది. ఆ వాదన ఎంత ఎక్కువైపోతుందంటే మీ ముఖం నాకు అస్సలు చూపించవద్దని చెప్పి ఒకరికొకరు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఆ బంధానికి శాశ్వతంగా మీరు స్వస్తి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఇది ఒక చేదు జ్ఞాపకంలా కూడా మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా భరిస్తూ వస్తున్నారు. ఈ రోజు కాకపోతే మరొక రోజైనా మారుతుందిలే అని చెప్పి మీరు బలంగా నమ్మారు. కానీ మీ కృషికి మీరు ఇన్నాళ్ళు అంటే మీరు పడ్డ కష్టానికి ఫలితం అనేది దక్కలేదు మీ వైపు నుండి. కానీ వారు మాత్రం ఎటువంటి సహాయాన్ని మీకు అందించలేకపోయారు, విలువ ఇవ్వలేకపోయారు. ప్రతి విషయంలో కూడా వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందికి దిగదార్చాలని చూస్తూ వచ్చారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి కారణం ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి ద్వారా, అంటే ఆ వ్యక్తి మీపై పెంచుకున్న ద్వేషం కావచ్చు. మీరు ఏమాత్రం తట్టుకోలేకపోయారు అంటే దీనికి కారణం వారు మీపై పెంచుకున్న ద్వేషం వల్ల. దీనికి కారణం మధ్య వ్యక్తి చేసినటువంటి ఒక నమ్మక
ద్రోహం కావచ్చు. ముఖ్యంగా దీనికి కారణం డబ్బు, ఈర్ష, మీరు పైకి వస్తున్నారనేటువంటి కారణం కూడా కావచ్చు. ఎందుకంటే వారికంటే మీరు బాగా సెటిల్ అవుతున్నారు. మీరు వస్తున్నటువంటి మీ పేరు వారు తట్టుకోలేకపోయారు. ఎవరైనా కష్టంలో ఉంటే మీరు అండగా నిలబడ్డారు. వారే మిమ్మల్ని గుండెల మీద తన్నడం ఇదంతా కూడా మీ మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోతును మిగిలిస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. కొంతమంది శత్రువులతో సైతం వారు చేతులు కలిపారు మీకు. అలాగే మిమ్మల్ని మీ మనసుతో ఆడుకుంటూ ఉన్నారు. అయితే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని పేజ్ చేశారు. మీరు అన్నింట్లో అన్ని సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, మీ కుటుంబ బరువు బాధ్యతలు ఎలా పైకి రావాలి అనే అన్ని విషయాలు మీకు తెలుసు. కాబట్టి మీరు ఈ సమయంలో భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఎదుర్కొన్న సత్తా అయితే మీకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక బంధంకి శాశ్వతంగా దూరం అనేది మీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు దీనికి బాధపడకండి. మీకు అత్యంత ప్రియమైనటువంటి బంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీరు ఎవరు నిజమైన ప్రేమ ఆప్యాయతలు ఉన్న వ్యక్తులు ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతున్నారు. దీనివల్ల మీ జీవితంలో ఉన్న శత్రువులు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ నమ్మకానికి దగ్గ ప్రతిఫలం మీరు పొందలేరన్న భావన మీకు కలగవచ్చు. కానీ ఈ పరిస్థితిలో మీరు బలంగా ఉండండి. అలాగే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఒంటరితనమే చాలా గొప్ప వరంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటేనే ఏ బాధలు మనల్ని ఏమి చేయలేవు. మిమ్మల్ని బాగా బాధకు, నష్టాలకు ఈ సమయంలో గురి చేసిన వ్యక్తులు అయితే మీకు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క రహస్య శత్రువులు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే ఈ 3 రోజుల్లో ముఖ్యంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని బంధాలు దూరమైనా సరే ఇంకొన్ని బంధాలు దగ్గరవుతాయి. ఆ భగవంతుడు ఎవరిని ఊరికేనే మీ జీవితం నుండి దూరం చేయలేడు. మీ మంచి కోసమే అటువంటి బంధాలను ఈ సమయంలో దూరం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మీరు నమ్మవలసిన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఒక రహస్యం, ఒక నిజం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఇప్పుడు మీరు మరింత ధైర్యంగా నిలబడతారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ముఖ్యంగా మీరు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు, ఇంటి విషయాలు, అలాగే ఆర్థిక విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు వస్తాయి. ఈ 3 రోజుల్లో ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీరు పొందుతారు. ఆ భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. వ్యాపార పరంగా ఈ 3 రోజుల్లో మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో ఉన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం ఇప్పుడు మీకు దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. అలాగే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీకు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ప్రతి ఒక్క అవకాశాన్ని ఈ సమయంలో ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఏ చిన్న అవకాశం వచ్చినా మీరు సద్వినియోగం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ 3 రోజుల్లో కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో మీ నిజమైన ప్రేమ ఈ సమయంలో నిలబడుతుంది. నమ్మకం లేని ప్రేమ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో భాగస్వామితో చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 రోజులు
ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు, ఆ పరమేశ్వరుని పటం ముందు దీపారాధన చేసుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరాలు, పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. అలాగే ఈ 3 రోజులు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువగా పఠిస్తారో అంత మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.